శనారం ఐతారం వచ్చిందంటే పట్నంలో ఉన్న పార్కులు, సినిమా టాకీసులు, గుళ్ళు గోపురాలు, టూరిస్ట్ జాగలు, రెస్టారెంట్లు, పబ్బుల కాంచి ప్రతొక్కటి పబ్లిక్ తోని జిబజిబా ఉంటాయి. హారమంతా చెమట తీస్తారు కాబట్టి ఇంటోళ్ళు దోస్తులతోని అట్లా బయటికి పోవాలి అనుకుంటారు. ఈ అన్ని జాగలకు పోతూనే ఉంటారు కానీ ఈ నడుమ పట్నంలో శీతం మందికి తవ్వబడుతున్నారు. ఇంతకు ఎటు పోతుర్రు, ఏం చేస్తుర్రు తెలుసుకోవాలి కదా. చలో పాండ్రి మరి. సైకిల్ వేసుకొని జాతరకు వచ్చినట్టే వచ్చిర్రు పో. నిరుడు ఔటర్ రింగ్ రోడ్ కాడ 23 కిలోమీటర్ల పొడుగుతో సోలార్ సైకిల్ ట్రాక్ చాలు చేసింది కదా సర్కారు. ఇంత రికం లేకుండా నడుస్తుంది. దినం ఇంతమంది రాకుండా వస్తురు గాని శనారం ఐతారం అయితే పట్టు జాలకుంటూ వస్తుర్రు సైకిళ్లు దొక్కేతానికి. ఆగో చిన్నలు, పెద్దలు, పడుసోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు అందరు వస్తుర్రు. అరేవా బుడ్డది రువ్వడు గురుకుతుంది రో. ఈ బుడ్డోడు చూడు రే, పెయ్యికి మంచిదని కొందరు, పిల్లల కోసం అని కొందరు. ఎలా అంటే పిల్లల కోసమే ఎక్కువ అండి. పిల్లలు ఎవ్రీ సండే ఫ్రీ ఉంటారు కదా, పిల్లలతోనే వస్తాం. ఇంత పెద్ద సోలార్ ట్రాక్ దేశంలో ఇంకేడలేదట, దునియాలో రెండోదట. మీదుంగా సోలార్ రూపు, పక్కపొంటి పచ్చటి మైదానం, నడుమిట్లా సైక్లింగ్ చేస్తుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది అంటారు. బాగుంది, చాలా బాగుంది. నేచర్ అంతా ఉంది, సో ఇట్స్ రియలీ నైస్. క్లైమేట్ కూడా బాగుంది, సో ఇట్స్ రియలీ. మాది అల్కాపూర్, అక్కడ ఏం ఉండదు. సో మేము ఎప్పుడు ఇక్కడికే వచ్చి వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో ఇలా వస్తాం. ఇట్స్ యాక్చువల్లీ నైస్ అండ్ 1 hour ఫ్రీగా తొక్కుకోవచ్చు ఎర్లీ మార్నింగ్. ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తుండే వరకు సైకిళ్ల కోసం లైన్లు కడుతున్నారు. అన్నే కిరాయికి ఇస్తారు మరి గంటకి ఇంత అని. ఫస్ట్ లో బాగుండేది కానీ ఇప్పుడు ఈ మధ్య క్రౌడ్ ఎక్కువైంది. వీకెండ్స్ వస్తే సైకిల్స్ కూడా దొరకట్లేదు. అందరూ 5-6కే వచ్చేస్తున్నారు. సైకిల్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. కొత్త కొత్త బీమార్లు వచ్చి పాడైతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి సైకిళ్లు దొక్కాల్సిందే మరి. ఇప్పుడు ఆ రోజులలో చాలా మంది సైకిల్స్ ఉండే, వాళ్ళ హెల్త్ ఇదే. అందరూ ఇక్కడ వచ్చేసి సైక్లింగ్ పోపారు. అందరూ ఒక్కదానికే వచ్చే వరకు 3 లైన్ల ట్రాక్ సుత సరిపోతలేదు. అందుకే పట్నంలో ఆడాడి ఇసోంటి ఇకమతి చేస్తే బాగుంటది అంటారు. ఇట్లాంటివి మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటే కూడా బాగుంటుంది. సో పీపుల్ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ అండ్ మెంటల్, స్పెషలీ ఫర్ ది సాఫ్ట్వేర్ పీపుల్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సౌలతులన్నీ మంచిగానే చేసిర్రు, మెయింటెనెన్స్ మంచిగానే ఉన్నది కానీ ఇంకిన్ని చేస్తే బాగుంటుందట. కొన్ని పాయింట్లు వాటర్ కానీ, అంటే ఎండాకాలం వస్తుంది సంథింగ్ రైట్, ఏమన్నా ఇంకేమన్నా అత్యవసర చికిత్స కానీ కొంతమంది కింద పడుతూ ఉంటారు. దీంట్లో అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ కావాలి. చాలా ఫార్ డిస్టెన్సెస్ లో ఉన్నాయి అన్నమాట. సైడ్ బార్ ఫెన్సింగ్ టైప్ పెడుతున్నారు. అది ఎక్స్టెన్షన్ అవుతే ఇది సేఫ్ ఉంటుంది. అంత మంచిగానే ఉన్నది కానీ సైకిల్ దొక్కుతుంటే ఆ నంగోగలు ఈ నంగోగలు వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసుకుంటూ వచ్చే వరకు జరంత తిప్పలైతుంది అంటారు బుడ్డోళ్ళు.